ఏంటండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మైలవరం అండి. మైలవరం దేవిన మహేశ్వరరావు గారు కాన్స్టిట్యూన్సీ నుంచి తిరువురు రావడం జరిగింది. ఏంటి ఇంతగానో అంత దూరం నుంచి వస్తున్నారు మీరు? చంద్రబాబు గారు బాబు షూట్ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం ప్రజల్లో మంచి ముందుకెళ్ళడం కోసం ఈయన చేసే అరాచకాలు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేత అరాచకాలని అరికట్టడం కోసం మరి బాబు గారికి బాబు షూట్ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం మీద రా కదిలి రా అనే పిలుపు మేరకు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన అభివృద్ధి మీద ఆకర్షిస్తూ ఈ రోజు తిరువూరు నియోజకవర్గం తిరువూరుకి రావడం జరిగింది. మైలవరం దేవనవాసరావు గారి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా తిరువూరు నియోజకవర్గంలో జెండా ఎగురుద్ది అంటారా టీడీపీ జనసేన? ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ రేపు రాబోయే కాలంలో 2024 ఇప్పుడు రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉంది. రేపు జరగబోయే అసెంబ్లీ స్థానాల్లో 175కి 160 సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరతాయి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా దేవరామేశ్వరరావు గారు అధ్యక్షతను కూడా మరి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వసతే ఈ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే సరైన నాయకుడు, అభివృద్ధి ప్రజాప్రతినిధి నాయకుడు అనేటువంటి దేవరామేశ్వరరావు అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే రేపు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేపు రాబోయే మంచి జరగాలి, మా విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, నిత్యావసర వస్తువుల మీద కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, అన్ని కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచకంగా చాలా ఇబ్బంది పడుతుంది. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ అభివృద్ధి పనులను నడవాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎంతో అవసరం. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావడం కన్ఫర్మ్.